హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాసోల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో మెగా డిఎస్ ఎప్పటికప్పుడు లేట్ అయిపోతుంది. లక్షలాది మంది అభ్యర్థులు దీనికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఏ ఒక్క నోటిఫికేషన్ లేకపోవడంతో అన్ని జిల్లాల్లో కూడా నిరుద్యోగులు నిరుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. చాలా జిల్లాల్లో వ్యతిరేకత అంటే నిరుత్సాహంతో పాటు నిరసన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే త్వరితగతిన మెగా డిఎస్సిని వెంటనే విడుదల చేయాలని డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూస్తే, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ముఖ్యంగా ఇక్కడ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయాలను ముట్టడిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఇక్కడ గమనిస్తే మెగా డిఎస్ని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మీరు గమనిస్తే కర్నూలు బిర్లా కాంపౌండ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు కూడా భారీగా ర్యాలీని నిర్వహించారు. కలెక్టర్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి హోదాలో మొదటి సంతకం పెట్టి డిఎస్సి విడుదల చేయడంలో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా 10 నెలలు గడిచినా కానీ మొదటి సంతకాన్ని అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి వాళ్ళు పేర్కొన్నారు. ఇక మెగా డిఎస్సిని సీఎం చంద్రబాబు నాయుడు త్వరలోనే మెగా డిఎస్సిని ఇస్తామని చెప్పేసి అభ్యర్థులు మభ్యపెడుతున్నారని చెప్పేసి ఆయన చెప్పారు. ఇక ఈ ప్రకటన చేస్తూ నిరుద్యోగులను మభ్యపెడుతున్నారని చెప్పేసి ఆయన ఆరోపించారు. వెంటనే మెగా డిఎస్సిని విడుదల చేయాలంటూ జిల్లా మొత్తం అభ్యర్థులందరికీ కూడా ఒకే పేపర్ ఉండేలాగా, అంటే డిఎస్సిలో ఒకే పేపర్ అన్ని జిల్లాల వ్యాప్తంగా ఒకే పేపర్ ఉండే విధంగా పరీక్ష నిర్వహించాలని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఇంచుమించు ఈ కార్యక్రమంలో 500 మంది కంటే ఎక్కువ మంది డిఎస్సి అభ్యర్థులు పాల్గొన్నారు ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా అన్ని జిల్లాల్లో కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి.